అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే మన పుట్టపర్తిలో కొత్త ఆశ్రమం అయితే స్టార్ట్ చేసామన్నాం కదా, ఆ ఆశ్రమానికి అయితే వచ్చా. ఎందుకంటే మనం ఒక్కరే అక్కడ ఆశ్రమంలో అన్ని చేసుకొని తింటే కాదు కదా, ఇక్కడ కూడా కొంతమంది అయితే జాయిన్ అయ్యారు. అవ్వాతాతలు ఒక 5 మంది వరకు జాయిన్ అయ్యారు. వాళ్ళకు కూడా అన్నీ చేసుకోవడానికి సరుకులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అన్నీ కావాలి కాబట్టి అవన్నీ తీసుకొని అయితే నేను ఈరోజు ఇక్కడ ఆశ్రమానికి అయితే వచ్చా. వస్తూనే నాకైతే ఒక విషయంలో సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ కొత్త ఆశ్రమం చుట్టూ ఎన్నో పవిత్రమైన చెట్లు అయితే చాలా ఉన్నాయి. పూజ చేసుకోవడానికి చాలా మంచి చెట్లు అయితే ఉన్నాయి. అవి ఏంటనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను. అమ్మ వాళ్ళు కూడా పూజ కూడా చేసేసారు ఈ రోజంట. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే వేప చెట్టు, ఇక్కడైతే పూజ అయితే చేశారు. ఇంకా వేరే చెట్లు ఉన్నాయి, చూపిస్తాను పదండి. ఇంకొక చెట్టు ఉసిరి చెట్టు, చూడండి ఉసిరికాయ చెట్టు. ఇక్కడ కూడా అమ్మ వాళ్ళు అయితే అంత పసుపు పట్టించి ఇక్కడైతే పూజ చేశారు చూడండి. ఇంకొక చెట్టు అయితే తులసి చెట్టు, చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా పూజ అయితే చేశారు అమ్మ వాళ్ళు. ఇంకా అలానే మళ్ళీ చూస్తే ఇక్కడ బిల్లబెత్తరి చెట్టు, ఇక్కడ అంటే డోర్ రైట్ సైడ్ లోనే దేవమూలలోనే ఉంది. చూడండి బిల్లబెత్తరి చెట్టు కూడా చాలా బాగుంది కదా. చూడండి ఇన్ని పవిత్రమైన చెట్లకి ప్రతిరోజు పూజ అయితే చేస్తున్నారంట. నాకైతే చాలా ఆనందం అయితే అనిపించింది. థ్యాంక్ యూ.